సో హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ గురించి తెలుసుకుందాం. మార్చి సెవెంత్ ఆఫ్ ద 2024 రోజు, వెరీ రీసెంట్లీ. సో మనకు మార్చ్ మంత్లోనే మనకి యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిసింది. ఏంటంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి మనకి అప్రూవల్ తెలిపిందనమాట. 10,300 కోట్లతోటి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి అప్రూవల్ అనేది తెలిపింది. ద క్యాబినెట్ అప్రూవ్ దట్ ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ద 10,300 crores తోటి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years కోసం మనకి సో ఈ అప్రూవల్ అనేది తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2024 నుంచి మనకు ఆల్మోస్ట్ 2029 వరకు ఈ 5 సంవత్సరాల కోసం మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మనకి క్యాబినెట్ అనేది అప్రూవల్ అనేది తెలిపింది. రైట్, నెంబర్ 1 పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. 5 years కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. జస్ట్ మనకు నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్. ఎవరు? నీతి ఆయోగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుని ఏ విధంగా డిఫైన్ చేసింది అని. ఇది తెలుగు మీడియం వాళ్ళకి నేను లాస్ట్లో తెలుగు మీడియం కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ కంటెంట్ ద్వారా. లాస్ట్కి తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఏమంటారో చూపిస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద కన్స్టలేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్ దట్ ఎనేబుల్ ద మిషన్స్, చూడండి, ఎనేబుల్ ద మిషన్స్ టు యాక్ట్ విత్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ఎమ్యులేట్ ద హ్యూమన్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద సెన్స్ కానీ, కాంప్రిహెండెడ్ కానీ, యాక్ట్ కానీ. అంటే మనిషికి ఉన్నటువంటి ఏంటి, మనిషికి ఏముంటాయమ్మా? సెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మన బ్రెయిన్లో దాన్ని ప్లాన్ చేసుకుని ఏం చేస్తాం? యాక్ట్ చేస్తాం. దీన్నే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ 3 హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎవరు చేస్తారు? మిషన్ చేస్తారు అనమాట. మిషన్ చేస్తే దాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ని ఎవరు చేస్తారు? మిషన్స్ చేస్తాయి. అంటే మనిషికి ఉన్న ఇంటెలిజెన్స్ ఏంటిది? 3. ఒకటి ఏదైనా సెన్స్ చేయడము, దాన్ని బ్రెయిన్లో ఏం చేయడము? కాంప్రిహెండ్ చేయడము, దాని ప్రకారం మనిషి ఏం చేస్తాడు? యాక్ట్ చేసుకుంటాడు. ఇది మనిషికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్. ఈ సెన్సింగ్ కానీ, కాంప్రిహెండింగ్ కానీ, యాక్టింగ్ కానీ ఎవరు చేస్తే? మిషన్స్ చేస్తాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటావు. నువ్వు అనుకుంటావు కదా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ ఎగ్జామ్ గురించి పూర్తిగా తెలుసుకుంటావు. సెన్స్ అదంటే ఏంటిది, వాట్ అని చెప్పి దానికి అనుగుణంగా బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటావు. ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని. దాని ప్రకారం ఏం చేస్తుంటాను? యాక్ట్ చేస్తుంటావు. దిస్ ఈజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అదే ఈ సెన్సింగ్ కానీ, కాంప్రిహెండెడ్ కానీ, ఈ యాక్టింగ్ కానీ ఎవరు చేస్తే? మిషన్స్ ద్వారా చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మిషన్స్ ఏం చేస్తాయి చూడండి. మన ఐస్ ఎట్లా ఉన్నాయో, ఐస్ లాగానే ఇక్కడ ఏంటిది? కంప్యూటర్ విజన్ కానీ, ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది. మన ఐస్ మన సెన్స్ ఆర్గాన్స్ లాగా. అట్లాగే మన బ్రెయిన్ లాగా ఇక్కడ ఏముంటుంది? నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఉంటుంది మన బ్రెయిన్ లాగా. మనం ఎట్లయితే యాక్టింగ్ చేస్తుంటామో మనకి నర్వ్ సెంటర్స్ ద్వారా, అట్లాగే ఇక్కడ ఏముంటుంది? మిషన్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇవి న్యాచురల్, ఇవి మన బ్రెయిన్లో ఉన్నాయి. ఇవి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాయి అనమాట. సో సెన్స్ లాగా ఇవి యాక్ట్ చేస్తాయి, కాంప్రిహెండెడ్గా ఇవి యాక్ట్ చేస్తాయి, యాక్టింగ్ లాగా ఇవి యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఇదంతా కూడా ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేంటిది? న్యాచురల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇదంతా కూడా న్యాచురల్గా దేవుడు ఇచ్చినటువంటి ఏంటిది? హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా సెన్సింగ్ కానీ, కాంప్రిహెండెడ్ కానీ, యాక్టింగ్ కానీ ఎవరు చేస్తారు? మిషన్ చేస్తాయి. అలా మిషన్ చేయడానికి కోసం ఏంటి? దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనుషులు మాట్లాడే స్పీచ్ అనలైటిక్స్ కానీ, కాగ్నిటివ్ రోబోటిక్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఇదనమాట మనకి. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ వన్. సో యూనియన్ క్యాబినెట్ అనేది మనకేంటిది? ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని అప్రూవల్ అనేది తెలపడం జరిగింది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద నెక్స్ట్ 5 years తోటి 10,000 crores తోటి. ఓకే, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం? పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సహాయంతో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి. ఓకేనా? అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లో మనం మిస్టేక్ చేసేది ఒకటి ఉంది. దీన్ని సార్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే చూడండి, దిస్ మిషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం మనం. సంస్థ పేరు ఏంటిది? ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ అవార్డ్ ఏంటిది? అక్కడ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్. ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అండర్ ద డిజిటల్ ఇండియా కార్పొరేషన్. దేని కింద? డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఇది ఏంటిదంటే మనకి ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్. ఓకే, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. దీన్ని ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము. ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆర్గనైజేషన్ మనకి ఇప్పుడు ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. దీనికి నోడల్ ఏజెన్సీ. ఈ మిషన్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరి కింద పనిచేస్తుంది? డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద పనిచేస్తుంది. సో ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని మొత్తం టేకప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీంట్లో 7 పిల్లర్స్ ఉన్నాయి. మనకి 7 పిల్లర్స్ ఉన్నాయి. 7 కాంపోనెంట్స్, పిల్లర్స్ అనకుండా 7 కాంపోనెంట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఏదైతే ఉందో, సో ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో ఏమైనా మనకి 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూస్తే ఇండియా ఆర్టిఫిషియల్, ఇవన్నిటి కూడా నేను మళ్ళీ చెప్పాను. ఇది ఏఐ అంటే ఏంటి? ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియా ఆర్టిఫిషియల్ అన్నిటికంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే.
సరే అది పక్కన పెట్టేస్తే మనకు మిగతా టర్మ్స్ గుర్తుండాలి ఎగ్జామ్ పర్పస్లో. ఏమన్నారు ఫస్ట్ కంప్యూట్ కెపాసిటీ. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిది కంప్యూట్ కెపాసిటీ. సెకండ్ కాంపోనెంట్ ఏంటిది ఇన్నోవేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం. థర్డ్ కాంపోనెంట్ డేటాబేస్ ప్లాట్ఫామ్. ఫోర్త్ కాంపోనెంట్ అంటే అప్లికేషన్ డెవలప్మెంట్. ఫిఫ్త్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్యూచర్ స్కిల్స్. సిక్స్త్ వచ్చేసి మనకి స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం. అండ్ నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి సేఫ్ అండ్ ద ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇలా 7 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి దేంట్లో. సో మనకి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇదే అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏం కాంపోనెంట్స్ ఉన్నాయని అడగవచ్చు. మనకి కంప్యూటర్ సిస్టమ్ కానీ, ఇన్నోవేషన్ సెంటర్ కానీ, డేటాబేస్ సిస్టమ్ కానీ. ఓకే, సో ఇవి ఫస్ట్ 3. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది సో అప్లికేషన్ డెవలప్మెంట్, ఫ్యూచర్ స్కిల్స్ అండ్ స్టార్ట్అప్ ఫినాన్సింగ్ అండ్ ద సేఫ్ అండ్ ద ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం తెలుగు వాళ్ళ కోసం. సో తెలుగు వాళ్ళ కోసం వీటిని ఈ 7 కాంపోనెంట్స్ తెలుగులో ఏమంటారంటే చూడండి, ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యం, నెక్స్ట్ ఇండియా ఏఐ ఆవిష్కరణ కేంద్రం, నెక్స్ట్ ఇండియా ఏఐ డాటా సెట్స్ ప్లాట్ఫామ్ అండ్ ద ఇండియా ఏఐ అప్లికేషన్ అభివృద్ధి కార్యక్రమం. సేమ్ అవే అభివృద్ధి కార్యక్రమం సేమ్ అవే. ఇండియా ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలు అంటే ఫ్యూచర్ స్కిల్స్ అండ్ ఇండియా ఏఐ స్టార్టప్ రుణాలు అండ్ సురక్షితమైన అండ్ విశ్వసనీయమైన ఏంటిది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో ఇండియా ఏఐ స్టార్టప్ రుణాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా భవిష్యత్ నైపుణ్యాలు ఇవి ఉన్నాయి మనకి. ఇండియా ఏఐ ఏంటిది మనకి సో ఇవి అప్లికేషన్ అభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్ ఇండియా ఏఐ డాటా సెట్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఇండియా ఏఐ ఆవిష్కరణ కేంద్రం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఇండియా ఏఐ ఏంటిది కంప్యూటర్ సామర్థ్యం. సో ఇవి 7 పిల్లర్స్ అన్నమాట ఇవి. ఓకే 7 కాంపోనెంట్స్ ఇవన్నిటి 7 కాంపోనెంట్స్ ఇవి తెలుగులో. ఓకేనా. వాటిని మనం ఏం చెప్పాము ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. సేమ్ కంప్యూట్ కెపాసిటీ, ఇన్నోవేషన్ సెంటర్, డాటా సెట్స్ ప్లాట్ఫామ్, సో అప్లికేషన్ డెవలప్మెంట్, ఇనిషియేటివ్, ఫ్యూచర్ స్కిల్స్, స్టార్ట్అప్ ఫినాన్సింగ్ అండ్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి 7 కాంపోనెంట్స్ దీంట్లో. వీటన్నిటిని డెవలప్మెంట్ చేయడానికి ఎంత 10,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని? ఇండియా ఏఐ అనే ఒక ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ అండర్ ద డిజిటల్ కార్పొరేషన్ కింద వర్క్ చేసే ఒక సంస్థ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అది. ఫస్ట్ ఏం చెప్తున్నాం ఇండియా కంప్యూట్ కెపాసిటీ అని చెప్తున్నాం. ఇండియా ఏంటిది కంప్యూట్ కెపాసిటీ అంటే మన యొక్క కెపాసిటీని పెంచుకోవాలి, ప్రాసెసింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. దానికోసం ఏమని చెప్తున్నారు 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ త్రూ ద స్ట్రాటజిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్. అంటే మనకు ఉన్నటువంటి దేనిది కంప్యూటర్ అంటే దేనన్నా తయారు చేసేదే కదా, తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసే కెపాసిటీని ఏం చేయాలో పెంచాలని చెప్తున్నారు. జనరల్గా మనకు మీకు అర్థం అవడానికి కోసం అట్లా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ కెపాసిటీని పెంచాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసే కెపాసిటీ ఏం చేయాలి పెంచాలి. పెంచడానికి కోసం మనం ఏం చెప్తున్నాం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు చూడాలి వాట్సాప్లో చాటింగ్ తర్వాత ఎగ్జామ్లో ఎత్తిపోతుంది. ఇక్కడ 1000 కాదు ఎన్ని 10,000 అర్థమవుతుందా? ఎగ్జామినేషన్ ఇదే మిస్టేక్ చేస్తావు. 10,000 ఏం పెట్టాలంటున్నాడు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలంటున్నాడు. జీపీఎస్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ జీపీయూలు పెట్టాలంటున్నాడు. అంటే ఏంటిది మనకి బాహుబలిలో గ్రాఫిక్స్ చేస్తారు కదా అట్లాంటివి కానీ వీడియోస్ కానీ ఓకేనే. సో వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మనం ఏం చేస్తాం గ్రాఫిక్స్లో డిజైన్ చేస్తామా లేదా వాటికి సంబంధించి. సో కంప్యూటర్లలో ఇప్పుడు మన గ్రాఫిక్ కార్డ్స్ అవి ఉంటాయి కదా. సో అట్లనే ఇక్కడ ఏంటిది 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టాలి భారతదేశంలో. ఇవన్నీ కూడా ఏ బేసిస్ పైన పనిచేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ పైన పనిచేయాలి. మనుషులు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలి వీడియోస్ని తయారు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలి ఇమేజెస్ని తయారు చేయాలి. ఆ వీడియోస్ని ఇమేజెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయాలంటే దానికి ఏం కావాలి గ్రాఫిక్ యూనిట్స్ కావాలి. ఈ గ్రాఫిక్ యూనిట్స్లో ఏం చేస్తాం మనం ఈ గ్రాఫిక్ యూనిట్స్కి ఏం యాడ్ చేస్తాం మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేస్తాం. ఆ గ్రాఫిక్ యూనిట్స్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేస్తేనే ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది కదా. మనం ఇంతకుముందు చెప్పాం కదా సెన్స్ కానీ కాంప్రిహెండెడ్గా బ్రెయిన్లో థింక్ చేయడం కానీ మనిషి ఎట్లయితే యాక్ట్ చేస్తాడో అవన్నీ కూడా దీంట్లో పెడతాం దేంట్లో ఈ గ్రాఫిక్స్. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ తయారు చేయాలి. అలా తయారు చేసే విధంగా మనకు 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నాం. 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని పెట్టడానికి మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బాహుబలికి అంత టైం ఎందుకు పడుతుంది, లేదంటే ఇంకోటి RRR సినిమా కానీ లేదంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్కి ఎందుకు ఎక్కువ టైం పడుతున్నాయంటే మనుషులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకొచ్చామనుకోండి 24 అవర్స్ వర్క్ చేస్తారు. మనుషులు అయితే 24 అవర్స్ చేయరు కదా. సో కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మంచి కెపాసిటీతో చేసామనుకోండి అప్పుడు సినిమా యొక్క ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది. సినిమాలది తొందరగా కూడా సినిమా అవుట్పుట్ వస్తుంది. మనం కూడా తొందరగా సినిమా చూడొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం ఫ్లెక్సీ కట్టుకోవచ్చు. మనం కూడా ఏం చేయొచ్చు సో పేపర్లు ఎగరేయచ్చు థియేటర్లలో. ఓకేనా రైట్ చేద్దాం మనం కూడా. ఓకేనా ఫేవరెట్ హీరో సినిమాకి రైట్. నెక్స్ట్ వచ్చేసి
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సెంటర్. మళ్ళీ ఇక్కడ ఉంది. ఇన్నోవేషన్ అంటే ఏంటి? సృజనాత్మకత. సృజన కాదు, అలో సృజన తిన్నవారా కాదు. ఇక్కడ ఏంటిది? ఇన్నోవేషన్ సెంటర్. ఏంటిది? ఇండియా ఇన్నోవేషన్ సెంటర్. సృజనాత్మకత అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకురావాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి కదా. ఇది ఎక్కడ తీసుకున్నా ఉంటుంది, ఏ ఫీల్డ్ తీసుకున్నా మనం ఏం ఎంకరేజ్ చేయాలా? ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే మనకి ఇక్కడ చూడండి, ద ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఒకదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం మనం. ఈ సెంటర్ ఉంది కదా, ఇలాంటిది ఇది కొత్త ఒక ఆర్గనైజేషన్ పెడతాం అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఇవి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఎలాంటి ఇన్నోవేషన్స్ అని చూడండి, విచ్ విల్ అండర్టేక్ ద డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఇండిజినస్, అంటే మన ఓన్ టెక్నాలజీ తోటి లార్జ్ మల్టీ మోడల్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఫౌండేషనల్ మోడల్స్ ఇన్ ద క్రిటికల్ సెక్టార్ అని చెప్తున్నాడు. ఓకే, ఏంటిది? ఇది లార్జ్ మల్టీ మోడల్స్ అంటే మన భారతదేశంలో ఏమున్నాయి? రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. సో కాబట్టి ఏదైనా సరే మనం ఇన్నోవేషన్ చేసినప్పుడు జనాలందరికీ యూజ్ అవ్వాలి అంటే ఏంటిది? రకరకాల లాంగ్వేజ్లలో తీసుకురావాలి. అందువల్ల ఏమంటున్నాం, రకరకాల లాంగ్వేజెస్ కానీ అండ్ నెక్స్ట్ లార్జ్ మల్టీ మోడల్ ఉంటుంది. స్పీచ్ నుంచి వీడియో కన్వర్ట్ చేయడం కానీ, వీడియో నుంచి స్పీచ్ కన్వర్ట్ చేయడం కానీ, అంటే మనం మాట్లాడితే దాన్ని 2 నిమిషాల వీడియో ఆటోమేటిక్గా తయారు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా దీంట్లో ఏంటి? లార్జ్ మల్టీ మోడల్. ఈ లార్జ్ మల్టీ మోడల్ ఇండియాకి తగ్గట్టుగా తయారు చేయాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం మనము? ఎవరైతే మనకి పిల్లలు ఇన్నోవేషన్స్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అనమాట. త్రూ ఇండియా ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ సెంటర్స్ ద్వారా మనం ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా డాటా సెట్ ప్లాట్ఫామ్. సో ఇండియా డాటా సెట్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ఆఫ్ ద చూడండి, ఇదే మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అయితే ఇదే కదా. సో కాబట్టి ఇండిపెండెంట్ బిజినెస్ సెంటర్, దట్ ఈస్ ద ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో వీళ్ళు ఒక డాటా సెట్ ప్లాట్ఫామ్ని మనకి చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ డాటా సెట్ ప్లాట్ఫామ్ అనేది ఏంటిదంటే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవసరమైనటువంటి సో ఏవేవి ఉంటాయో అట్లాంటివన్నీ కూడా టు బూస్ట్ ద చూడండి యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ అండ్ యూటిలిటీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ డాటా సెట్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద గవర్నెన్స్ క్యాటలైజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్. అంటే మనకి రీసెర్చ్కి మనం రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్కి కావాల్సినటువంటి ఏంటిది? డాటా సెట్స్ అంటే మన భాషలో చెప్పాలంటే ఏమంటాం మనం? రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కంపెనీస్, వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఏముంటుంది? రిసోర్సెస్, డాటా ఉంటుంది కదా. డాటా కానీ ఆల్రెడీ ఏముంటాయి? రిసోర్సెస్ ఉంటాయి. సో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవడానికి కోసం మనకి ఏంటిది? సో ఇండియా AI డాటా సెట్స్ ప్లాట్ఫామ్ని ఒకటి పెడతారు. సో గవర్నమెంట్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ రిసోర్సెస్ని కూడా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్మెంట్ చేస్తాం. అది మళ్ళీ గవర్నమెంట్కి వాడుకోవడానికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఏంటిది? ఇండియా డాటా సెట్ ప్లాట్ఫామ్. ఫోర్త్ వన్, ఇండియా AI ఫ్యూచర్ స్కిల్స్. సో అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏంటి? స్కిల్స్ నేర్పేయడం. ఇప్పుడు మామూలుగా స్కిల్స్ ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో అంతా కూడా మనకేంటి? భవిష్యత్తులో అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాబోతుంది. సో అందువల్ల అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, మాస్టర్స్ కానీ, PhD కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు కూడా ఏంటిది మనకి? సో ఇవి ఏంటిది? AI ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇక్కడ Tier 2 అండ్ Tier 3 టౌన్లో సో వాళ్ళకు కూడా ఈ ఫౌండేషనల్ కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వాలి. వీటి యొక్క ఫౌండేషనల్ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తును రూల్ చేయబోతుంది మనకి. ఇప్పుడు సో భవిష్యత్తు ఏదైతే ఉందో ఈ భవిష్యత్తును అంతా రూల్ చేయబోతుంది. కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ కానీ వీళ్ళంతా చదువుతున్నారో Tier 2, Tier 3 టౌన్లలో సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనేటివి పెట్టి వాళ్ళకి ఏం చేయాలి? మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఫ్యూచర్లో రాబోయే ఇన్నోవేషన్స్కి వాళ్ళని సిద్ధంగా ఉంచాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మనం తయారు చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి తగ్గట్టుగా మన దగ్గర ఏముండాలి? వర్క్ ఫోర్స్ కూడా కావాలి కదా. వర్క్ ఫోర్స్ కావాలి అంటే ముందే ఏం చేయాలి? మనం వాళ్ళని రెడీ చేయాలి. నెక్స్ట్ ఇండియా AI స్టార్టప్ ఫినాన్సింగ్. సో ఈ ఫినాన్సింగ్ ఏదైతే 10,300 కోట్లు కేటాయించామో సో దానికోసం ఇది స్టార్టప్ ఫినాన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత డీప్ టెక్నాలజీ కానీ, స్టార్టప్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దేని కింద? స్టార్టప్ ఫినాన్సింగ్ కింద. ఓకే, నెక్స్ట్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ AI. మరి మనం చూసాం మన రష్మిక మందన యొక్క ఆమె యొక్క బాడీని వేరే బాడీకి అటాచ్ చేసేసి మనకి డీప్ ఫేక్ అని చేయడం జరిగింది. దేని ద్వారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి డీప్ ఫేక్ అని. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయి కూడా, నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. మన వాయిస్ని మిమిక్రీ చేయొచ్చు, మనం మాట్లాడకపోయినా మనం మాట్లాడినట్టు చేయొచ్చు, మేల్ వాయిస్ని ఫీమేల్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే మన వాయిస్ లాగా సేమ్ వాయిస్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు పొలిటీషియన్స్ వాడుతున్నారు కదా, పొలిటీషియన్స్ ఆ మాట అనకపోయినా కానీ ఆ మాట అన్నట్టుగా సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి అటాచ్ చేస్తున్నారు. సో ఇలా నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
సో కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే తయారు చేస్తున్నామో దానివల్ల ఏంటిదంటే మనకు ఇవన్నీ కూడా ఉండాలి. ఒకటేంటిది సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తయారు చేయాలి తప్ప, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తే దానివల్ల ఏమైతుందంటే మళ్ళా ఎక్కువ మొత్తంలో మిస్‌యూజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల సేఫ్ అండ్ ఆర్టిఫిషియల్ అందుకని. సో ఈ సేఫ్ అండ్ ఆర్టిఫిషియల్‌కి సంబంధించి మనకి నవంబర్ 2000 లో 23లో మనకు ఒక సమ్మిట్ జరిగింది. బెర్క్లే డిక్లరేషన్ అని చెప్పేసి మనకి యూకేలో జరిగింది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీకి సంబంధించిన సమ్మిట్. సరే అది వేరే ఇష్యూ అనుకోండి. బట్ మనకి బెచ్లర్ డిక్లరేషన్, ఈ బెచ్లర్ డిక్లరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాల మధ్యన ఇంకా అగ్రీమెంట్ అనేది జరగలేదు. సో దానికోసం బెచ్లర్ డిక్లరేషన్ అనేది ఒకటి ఇచ్చారు గానీ, సో ఇంకా పూర్తిగా అది కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాని మీద సైన్ చేయబోతాయి. దేనికి? బెచ్లర్ డిక్లరేషన్. బెచ్లర్ అనేది యూకేలో ఉన్నటువంటి ఒక పార్క్, అక్కడ సమ్మిట్ జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్. సో అక్కడ బెచ్లర్ డిక్లరేషన్ అని డిక్లేర్ చేశారు. వాట్ ఈస్ బెచ్లర్ డిక్లరేషన్? బెచ్లర్ డిక్లరేషన్ ఈస్ నథింగ్ బట్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సేఫ్టీ సమ్మిట్ అది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే అనర్థాల నుంచి మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అది. బెచ్లర్ డిక్లరేషన్. ఓకే. సో ఇది లాస్ట్ పిల్లర్ అనమాట. సో ఇలా మనకి భారతదేశంలో ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. దేంట్లో ఇవన్నిట్లలో కంప్యూటింగ్ కెపాసిటీ ఎంత? 10,000 గ్రాఫిక్ కార్డ్స్‌ని, ఇన్నోవేషన్ సెంటర్స్‌ని పెట్టి ప్రమోట్ చేయడము. అండ్ నెక్స్ట్ అంటే డేటా సెట్స్, గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా సెట్స్ అన్నిటిని వాడుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్‌ని తీసుకురావడము. అండ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ చేయడము. అండ్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ స్కిల్స్ అండ్ స్టార్టప్ ఫినాన్సింగ్ అండ్ ఏంటిది? సేఫ్ ట్రస్టెడ్ ఏఐ. జస్ట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం నేను ఇంత చెప్పా గానీ అసలు ఇంత అవసరం లేదు. మీకు జనరల్‌గా ఇవి ఎవరు? దీంట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఏంటి? దీని మనీ ఏంటిది? అసలు దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఏది? సో ఇది ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది మనకి మార్చి 7th రోజు దీన్ని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years విత్ 10,300 crores తోటి. ఓకేనా? రైట్. థాంక్ యూ.